యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి, ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? నేను తప్ప మీకు మరి ఒక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. అసలు ఈ మూడు మేకులకు కారణం కూడా అధ్యక్షుడి మాటలు వినకపోవడమే. యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి, ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని పాస్టర్ ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటిస్తారు. సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. దీన్ని మొదలుపెట్టి ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పిన. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా, హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం. ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు అని మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు. ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు. ఎలా తీసుకుంటారు మీరు? హిందూయిజం అనేది మతం కాదు. ఇప్పుడు ఏదో పవనిజం, రామోయిజం లాగా హిందూయిజం అనేది మతం కాదు సార్. హిందూ అనేది మీకు చెప్తున్నాను వినండి, 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు బ్రతికారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికినటువంటి ఈ మనుషులందరినీ కలిపి సింధువులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు, సింధువులు అన్నారు. ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం, దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్స్ మేము, పాకిస్తాన్ వాళ్ళం మేము, చైనా వాళ్ళం మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు. చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? రాహుల్ గాంధీకి జై అంటావు, రేవంత్ రెడ్డికి జై అంటావు, జగన్మోహన్ రెడ్డికి జై అంటావు, చంద్రబాబుకి జై అంటావు, బతుకున్న వాళ్ళకి జై అంటావు. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా. జోహార్ శ్రీరామందాం. చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒకరోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేమొచ్చింది? నన్ను పూజిస్తే మీకేమొచ్చింది? జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త అంటే? సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు.
అరే నాయన నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోడిని పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. ఓకే, నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఓకే, ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టే ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. మీరు మట్టితో కానీ చెక్కతో కానీ ఏదైనా ప్రతిమ చేసుకొని మీరు ఆరాధించకూడదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు నేను చెప్పాను, నా సొంతమేం కాదు. అదేందా నేను తప్ప మీకు మరి ఒక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. అసలు ఈ మూడు మేకులకు కారణం కూడా అధ్యక్షుడి మాటలు వినకపోవడమే. ఒక పాస్టర్ ఏమో విగ్రహ ఆరాధన చేయొద్దు తప్ప అంటారు, ఒకరేమో మళ్ళీ పొద్దున్న లేస్తే ఆదివారాలు పోతే మళ్ళీ దేవుణ్ణి కొలుస్తారు, లేదంటే కొబ్బరికాయలు కొడతారు, లేదంటే నేను చెప్పరా, వెలంగని మాత, గోదావరి మాత, గుణదల మాత, ఆరోగ్య మాత, సహాయ మాత, విలపినాకుడు మాత, రహదారి మాత, రెడ్ లైట్ మాత, ఇవన్నీ అసలు ఉన్నాయి బుక్ లో. గుంటూరు వెళ్తుండు విజయవాడ నుంచి, రహదారి మాత వీడియో కూడా పెట్టా. అవును చూసిన, ఏంది ఇది, కారులో ఉండి చూసి, ఏంది ఇది, కేవలం ఈ క్రైస్తవం ఓన్లీ ఫర్ పొట్టబట్ట, ఏమీ లేదు అక్కడ. ఆధ్యాత్మికతకి వాళ్ళకి ఏ సంబంధం లేదు. కేవలం ఒక మెంటల్లీ డిజార్డర్ పీపుల్, దే కాల్డ్ గొర్రెల్స్ అంతే. స్పిరిచువాలిటీ ఏం లేదు అక్కడ. స్పిరిచువాలిటీ ఉన్నవాడు చాలా ఒదిగి చాలా సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక పెద్ద అబద్ధాన్ని మనం ఖండిస్తాం. ఏంటది, టాచ్ గడ్డ తగిలి అంటాడు కదా వాడు, గడ్డ పగిలిపోని అంటుంటాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాడు, ఏదో అంటుంటాడు. అవన్నీ అసలు ఇప్పుడు వాళ్ళ బుక్లో కూడా లేవు. వాళ్ళ పుస్తక ప్రకారంగా మార్కు 16:15లో ఏముంటుందంటే, వారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు, వారు పలు విధమైన భాషల్లో మాట్లాడేదరు, వారికి విషం కూడా ఏమీ చేయదు అని ఉంటుంది. తెలుసా నీకు? త్రిపురనేని పెద్ద ఆయన 90+ ఇప్పుడు, వారు చెప్పారు వాళ్ళ ఇంటికి 4 ఆడగొర్రెలు వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య గారు, మీరు బైబిల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. అయితే మరి మార్కు 16:15 ప్రకారంగా ఏది తాగినా మీకు ఏం కాదు, నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అనగానే ఆవిడ కిచెన్లోకి వెళ్ళి ఏదో రంగు నీళ్ళు కలిపి, ఇది మా ఇంట్లో విషం తాగేయండి అని. రంగు నీళ్ళు అవి ఏదో రంగు వేసి, ఇది విషం అకార్డింగ్ యువర్ బుక్, ఇది మిమ్మల్ని ఏం చేయదు అని చెప్పి తాగమంది. వాళ్ళు పారిపోయారు. ఆడెవడో సౌత్ ఆఫ్రికాలో, ఈ పాములు నన్నేమి చేయవు, మా అశుద్ధ గ్రంథము చెప్పెను అని పామును పట్టుకున్నాడు, అది చేసింది, అది పరలోకం వెళ్ళిపోయాడు. అయిపోయాడు. ఇంకొక దుర్మార్గుడు, చాలా బాధాకరం, నవ్వేది కాదు, దుర్మార్గుడు అంటున్నారు మళ్ళీ బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే, మీరు ఫాస్టింగ్ చేయండి అని కనీసం 200-300 మందిని చంపేసాడు నన్ను ఈ పాస్టర్ గాడు. తిండి పెట్టకుండా పరలోకం వెళ్ళిపోతారు, తిండి లేకుండా చచ్చిపోతారు. మూఢత్వం, ఇది అంధత్వం, ఇది కిరాతకం, క్రుయాలిటీ.